महे महेशानाय सर्पन्तो ये भूता भुवि संस्तुताः आसनमन्त्रस्य सुतलञ्जन्नः आसने विनियोगः భూదేవికి నమస్కారం చేసుకోండి. పంచధారయమాన్ దేవీం పవిత్రం గురుజాసనం ఆసనస్య విసర్జ్యంతం తమ్మాత్మానం భజేహే ఫలే సర్వతీర్థజలమావాహయామి ఆసనం పరికల్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్నాపయామి వస్త్రాలంకరణార్థం పుష్పం పరికల్పయామి ఓం ప్రజేతసాయ నమః ఓం యాచస్పతయే నమః సర్వతీర్థజలాయ నమః ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ గోవింద గోవింద ధాత్రీ గోవింద అధ్యేన సమానస్పత్య భారద్వాజత్రయానుజేయ ప్రవరాన్విత భారద్వాజ సహోద్రోద్భవస్య శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం శాప్యంతు ఏతయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవాసా విమన్యవాజాగ్రవాన్ సస్తమం దదే కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని చెప్పారు. ఈ 5 నదుల యొక్క జలాన్ని మంత్రపూతముగా ఆవాహన చేసి ఆ ఆవాహన చేసినటువంటి ఆ జలాన్ని అభిమంత్రించి ద్రవ్యశుద్ధి, బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి, వేదిక శుద్ధి గావించడం గాను పుణ్యావాచన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వేదికని మనం తయారు చేసుకోవాలంటే ఎంతో పరిశ్రమ చేస్తే కానీ మనం ఇటువంటి వేదికను తెచ్చుకోవాలి. Oh
दर्शनमरङ्गदोदीकेन नन्दकोदस्तात्मासिकरन्तरे सिकरे विस्राः विघ्नो विघ्नो वीरोपसादानिन्द्रोपजातुकाख्यमो वर्णो विक्रमात् कुबेरो दक्षय श्रीसत्वाभ्य गुणाभ्य संयस्य मनसा सर्वे रक्षन्तु लक्ष्मीरमण गोविंद स्वस्तिदा अभयङ्करः विघ्नो विघ्नादेहो कात्यो वर्णो विक्रमात् शंभो धात्री रमण गोविंद स्वस्तिना मकर परग्रह विमृदो वसे कुजेन्द्र कुलदे स्वस्तिना अवरिंकरः विघ्नमां भक्तविक्रमोर्बन्धनं पूर्वकं संगरदक्षमपरंतो अस्मिन् कुले ब्रह्मवर्चस्विधानि नमो स्वनन्दाय सहस्रमूर्तये सहस्रकलानां सहस्रनाम्ने प्रभुराय सहस्रकोटिजगदारिणे नमः श्रीनिपदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् బ్రహ్మ కడిగిన పాదం. ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి ద్రౌపదీదేవి ఆ మహర్షి యొక్క అవస్థను గమనించదే ఆమె యొక్క చీర కొంగని చెప్పి ఆ మహర్షికి దానం చేసింది. చిన్న వస్త్రాన్ని మహర్షికి దానం చేసినట్టుగానే కురుసభలో వస్త్రాభరణం జరిగినప్పుడు అనేక వేల వస్త్రాలు ఆ భక్తులు కూడా ఒక నూలు పోగా మారి భక్తి అనే ధారముతో మలచబడినటువంటి వస్త్రాన్ని ఆర్తితో శరణాగతితో స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి నీకు సమర్పిస్తున్నామయ్యా అని చెప్పి ఆ స్వామికి వస్త్రాన్ని సమర్పించడం జరిగింది. तथैव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेङ्ग्रगस्मरामि श्रीकण्ठाम्बुजसम्भवादिविनुतस्यां तोच्युतशाश्वतः सम्पुल्लामलपुण्डरीकनयनः पुण्यः पुराणः पुमान् लोकेशश्रुतिचोरसोमकहरो मत्स्येश्वादिरूढो महान् मायावी बहुबाणकोटिसदृशः भीमांशचक्रायुधः संगीकृतकल्किरूपविभवो भूमौ भविष्यान् सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधान श्रीलक्ष्मीनारायण ध्यान
ఓం గోవిందా గోవిందా
రాక్షసం శ్రితచేతన శ్రితచేతన మందారం మందారం శ్రీనివాసం శ్రీనివాసం అహం భజే అహం భజే శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్దిన శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం శ్రీ శ్రీ గోవింద 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 భగవత్ భగవత్ ఆజ్ఞయ ఆజ్ఞయ భగవత్ భగవత్ కైంకర్యార్థం కైంకర్యార్థం శుభాభ్యాం శుభాభ్యాం శుభే శుభే శోభనే శోభనే అభ్యుదయ అభ్యుదయ ముహూర్తే ముహూర్తే మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీ శ్రీ వెంకటాచలస్య వెంకటాచలస్య ఉత్తరదిగ్భాగే ఉత్తరదిగ్భాగే శ్రీ శ్రీ అహోబిల అహోబిల గరుడాచలస్య గరుడాచలస్య పూర్వదిగ్భాగే పూర్వదిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరదేశే ఉత్తరదేశే మహా మహా నద్యోః నద్యోః మధ్యదేశే మధ్యదేశే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్యాణాం ఆచార్యాణాం సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ విశ్వావసు విశ్వావసు నామ సంవత్సరే నామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే శిశిర ఋతౌ శిశిర ఋతౌ మాఘమాసే మాఘమాసే శుక్లపక్షే శుక్లపక్షే త్రయోదశి త్రయోదశి ప్రయుక్త ప్రయుక్త చతుర్దశ్యాం చతుర్దశ్యాం స్థిరవాసరే స్థిరవాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం తస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య శ్రియఃపతేః శ్రీపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమత్ శ్రీమత్ అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీ శ్రీ సాయాహ్నే సాయాహ్నే కరిష్య కరిష్య మానస్య మానస్య స్వామినః స్వామినః కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ కర్మణి కర్మణి కరిష్య కరిష్య మానస్య మానస్య కన్యాదాన కన్యాదాన సమయే సమయే మమ మమ అనేక అనేక జన్మసు జన్మసు ఇహ ఇహ జన్మని చ జన్మని చ ఏతత్ ఏతత్ క్షణ క్షణ పర్యంతం పర్యంతం బాల్య బాల్య యౌవన యౌవన కౌమార కౌమార వార్ధకేషు వార్ధకేషు రహసి రహసి ప్రకాశే చ ప్రకాశే చ ఆవృత ఆవృత అనావృత అనావృత మహా మహా పాతకాది పాతకాది సమస్త సమస్త దురిత దురిత క్షయార్థం క్షయార్థం దశ దశ పూర్వేషాం పూర్వేషాం దశ దశ అపరేషాం అపరేషాం మత్ మత్ వంశ్యానాం వంశ్యానాం మాతృ మాతృ వంశ్యానాం వంశ్యానాం సర్వేషాం సర్వేషాం పితॄణాం పితॄణాం కుంభీపాక కుంభీపాక లోహిత లోహిత ధామ ధామ ఆతప ఆతప సంఘాత సంగాత కాలసూత్రాది కాలసూత్ర
విజయవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇమే కన్యాం ప్రదాస్యామి క్రీడాతు కమలాపతిః శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामात संघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो నరకేభ్య ఉత్తీర్య అని చెప్పి భక్తులందరి చేత కూడా ఆచార దశ పూర్వేషాం 10 తరాలకు పూర్వము దశ అపరేషాం రాబోయే 10 తరములు మధ్వంశ్యానాం ఇప్పుడు జరుగుతున్న వంశ్యము మాతృవంశ్యానాం మాతృవంశీయులు సర్వేషాం పితॄణాం పితృవంశీయులు మొత్తం 21 తరాలు మోక్షాన్ని పొందడానికి మార్గం ఏదైనా ఉందంటే కన్యను దానం చేయడం వల్ల కలుగుతుందని చెప్పకూడదు. తిలే సూర్యమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహితకాలే శ్రీ హరిలోకే నివాస సిద్ధ్యర్థం అని చెప్పారు. ద్రౌపదయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సరస్వామి తనిజ్జే శ్రీ వెంకటేశాయ నమః. ओम कुमारकल्पसेव्याय श्री वेंकटेशाय नमः. ओम वज्रदृग्विषयाय श्री वेंकटेशाय नमः. ओम सुवर्चलसदन्यस्त सेनावत्यवराय श्री वेंकटेशाय नमः. ओम रामाय श्री वेंकटेशाय नमः. ओम पद्मनाभाय श्री वेंकटेशाय नमः. ओम सदावाय स्तुताय श्री वेंकटेशाय नमः. ओम त्यक्तवैकुण्ठलोकाय श्री वेंकटेशाय नमः. ओम गिरिकुञ्जविहारिणे श्री वेंकटेशाय नमः. श्री वेंकटेशाय नमः. ओम तात्पर्यवासे श्री वेंकटेशाय नमः. ओम मायागोरमाय श्री वेंकटेशाय नमः. ओम अन्तचरणाय श्री वेंकटेशाय नमः. ओम श्रीशैलमयाय श्री वेंकटेशाय नमः. ओम ब्रह्मादिदेवदर्श विश्वरूपाय श्री वेंकटेशाय नमः. ओम वैकुण्ठसत्तेवान्तरताय श्री वेंकटेशाय नमः. ओम रस्याद्यर्थिदाशेषधनतर्कोदराय श्री वेंकटेशाय नमः. ओम वासुदेवाय श्री वेंकटेशाय नमः. ओम हरये श्री वेंकटेशाय नमः. ओम तीर्थमञ्जवासे श्री वेंकटेशाय नमः. ओम वामदेवप्रियाय श्री वेंकटेशाय नमः. ओम जरकेश्वराय श्री वेंकटेशाय नमः. ओम मार्कण्डेय महातीर्थयातपुण्यप्रदाय श्री वेंकटेशाय नमः. ओम भास्पति ब्रह्मवाते श्री वेंकटेशाय नमः. ओम चंद्रनामन्यदायिने श्री वेंकटेशाय नमः. ओम नारायणनगेशाय श्री वेंकटेशाय नमः. ओम ब्रह्मगुप्तोत्सवाय श्री वेंकटेशाय नमः. ओम शंखचक्रम्रणाहर्षतकृतराय श्री वेंकटेशाय नमः. ओम द्रवन्भगवदासक्तविग्रहाय श्री वेंकटेशाय नमः. ओम केशवाय श्री वेंकटेशाय नमः. ओम नित्ययपनमूर्तये श्री वेंकटेशाय नमः. धरस्नादमर्याभीष्टदायिने श्री वेंकटेशाय नमः. ओम कुमारदारिकवासास्कन्दाभीष्टप्रदायिने श्री वेंकटेशाय नमः. ओम जमदग्नसमुद्भूतपौत्रिणे श्री वेंकटेशाय नमः. ओम कौर्ममूर्तये श्री वेंकटेशाय नमः. ओम किन्नरत्मन्तशापान्तप्रदात्रे श्री वेंकटेशाय नमः. ओम विभवे श्री वेंकटेशाय नमः. ओम वैखानसमुनिश्रेष्ठभूजिताय श्री वेंकटेशाय नमः. ओम सिंहाचलनिवासाय श्री वेंकटेशाय नमः. ओम श्रीमन्नारायणाय श्री वेंकटेशाय नमः. ओम सद्धक्तनीलकण्ठार्च्यनसिंहाय श्री वेंकटेशाय नमः. ओम कुमदाक्षगणश्रेष्ठसेनावत्यप्रदाय श्री वेंकटेशाय नमः. ओम दुर्मेधप्राणहत्रे श्री वेंकटेशाय नमः. ओम श्रीधराय श्री वेंकटेशाय नमः. ओम क्षत्रियान्तकरामाय श्री वेंकटेशाय नमः. ओम मत्यरूपाय श्री वेंकटेशाय नमः. ओम पाण्डवारिप्रहर्त्रे श्री वेंकटेशाय नमः. ओम श्रीकराय श्री वेंकटेशाय श्री वेंकटेशाय नमः. ओम सालग्रामनिवासाय श्री वेंकटेशाय नमः. ओम सुभद्रगोचराय श्री वेंकटेशाय नमः. ओम नारायणातीर्थशेषजनविषयाय श्री वेंकटेशाय पुत्रपतये श्री वेंकटेशाय नमः. ओम वृषभाचलवासिने श्री वेंकटेशाय नमः. ओम अंजनासुतदात्रे श्री वेंकटेशाय नमः.
ओम माधवीय धारणे श्री वेंकटेशाय नमः ओम प्रियंकपुरी भक्षाय श्री वेंकटेशाय नमः ओम श्वेतकोलवराय श्री वेंकटेशाय नमः ओम नीलधेन तयोधारा सेकदेहोद्भवाय श्री वेंकटेशाय नमः ओम शंकर प्रियमित्राय श्री वेंकटेशाय नमः ओम चोलपुत्र प्रियाय श्री वेंकटेशाय नमः ओम रहाचरनाथाय श्री वेंकटेशाय नमः ओम बलभद्राय श्री वेंकटेशाय नमः ओम त्रिविक्रमाय श्री वेंकटेशाय नमः ओम महादेव श्री वेंकटेशाय नमः ओम ऋषिकेशाय श्री वेंकटेशाय नमः ओम अचिराय श्री वेंकटेशाय नमः ओम नीलाद्रिनिलयाय श्री वेंकटेशाय नमः ओम क्षीराद्रिनाथाय श्री वेंकटेशाय नमः ओम वैकुंठाचलवासने श्री वेंकटेशाय नमः ओम मुकुंदाय श्री वेंकटेशाय नमः ओम अनंताय श्री वेंकटेशाय नमः ओम दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि కొంచెం నీళ్ళు कल्याणदिना श्रीवेंकटनाथाय श्रीनिवासाय मंगलम् గోవింద అలా అక్షంతలు పట్టుకోండి ఓం भूतामय संभव कर्धमा श्रियं वासय मे कुले मातरं वर्णमालिनी लक्ष्मीरमण गोविंद ओम सुमंगलीर्यं वदोरिमानं समेतस्य ओराग्निमस्ते वृद्धाय रास्तं विवरेतना रमण गोविंद प्रजापति स्वभगो राजा रमसुरदा तंत्रयो वेदा आत्मश्रुत्यन्ता नमस्ते गुरुदा मदहसेना सावित्री मांगल्यंतरतना देना जीवरक्षहेतुना कन्ने वर्तामि सबगे क्षमा भवदत्रयो गोविंद पवित्रं प्रजापतेर्यत्सहजं परस्ताने आयुष्यमग्रं प्रतिमन्दिरं प्रत्यग्नं पवेदं परं सुतेजः तमस्मै प्रजमञ्जाम्यायथा ब्रह्मवर्चसा चैनत्यज्ञो पवेदं ददामि ते ॐ कल्याणाद्भुतगात्राय
మాల పరివర్తనం, స్వామివారు ధరించిన మాల అమ్మవారు, అమ్మవారు ధరింపజేసుకున్న మాల స్వామివారు ధరింపజేసుకునే ఘట్టము జరగబడుతుంది. మనము మానవ వివాహ సమయంలో ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం. వివాహం జరిగిన తర్వాత నూతన వధూవరులు కూడా వరుడానికి ఏదో వేడుకగా అని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఏ కాలమునందు కూడా భార్య భర్తను పేరు పెట్టి పిలవడం తప్పు అని చెప్పండి, దోషము అని చెప్పండి. ధర్మము నశిస్తూ వస్తున్నది. కానీ ఏ సందర్భంలోనైనా పలకవలసి వస్తుందేమో ఉద్దేశంతో కొంతైనా దోషము తొలగడం గాను వరుడి గృహప్రవేశం చేసే సమయంలో వరుడి చేత వధువు పేరు, వధువు చేత వరుడు పేరు పెద్దల ఆశీర్వచనం చేత, బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనం చేత ఒకసారి పలికించినట్టయితే కొంతైనా దోషం తొలగుతుందనే ఉద్దేశంతో అలా పలికిస్తూ ఉంటారు. ఒకసారి పలికించారు కదా, దోషమంతా తొలగిపోయిందనుకుని అనునిత్యము భర్తను పేరు పెట్టి పిలవడం తప్పు. అది అలా పేరు పెట్టి పిలవడం వల్లే ఈ యొక్క కలి ప్రభావం.
मुष्कयोर्निहितः सपः श्रुत्वेदकामस्य कृत्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतं वाचः सत्यवसेमहे पशूनां रूपमन्नस्य यजश्री श्रियतां मये यदाहमस्यात्रभग्स्त्रिये पुमान् तदा स्त्री तृप्यति प्रिये प्रजा एवं भगस्य तृप्याणि ददामि जज्ञर्वदते तदेति वाजुराः तत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिते శ్రీనివాసుని స్మరించడానికి జాతి భేదాలు లేవు అని నిరూపిస్తే ఎన్నో విప్లవాత్మైన సర్వం
नारायणस्थितः अनन्तव्ययं कविगं समुद्रे तद्विश्वशम्भुवम् ब्रह्मादे विश्वस्यायतनं महदो सन्ददगं शिराविस्फलं पत्याकोशसन्निभम् अस्यान्ते सुचिरगं सोमन्दस्वं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतोमुखः अस्मिन् गोपतौ स्यातमप्पेर्यजमानस्य आदिसंस्कारान् व्याख्यास्यामः ఇక ప్రభాకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సర్వసాధారణంగా మనం తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారి కళ్యాణంలో కూర్చున్నాం అనుకోండి, తర్వాత స్వామి దర్శనం చేసి వస్తాం, సాయంత్రం ఉంజల సేవలో పాల్గొంటాం, అలాగే స్వామివారి యొక్క అనేక రకాల సేవలు మనం పాల్గొంటూ ఉంటాం. కానీ సంకీర్తన సహితంగా మంగళధ్వనితో ఒక చక్కని కళ్యాణోత్సవాన్ని మన స్వామివారి నేపథ్యంలో నేతృత్వంలో నిర్వహించడం మాత్రం ఒక మంచి విశేషం. భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వంగా, నిర్దేశకత్వంగా, ఇంకొక చిన్నగా చెప్పాలంటే మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్నటువంటి ప్రభాకర్ గారికి, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతోమంది ఇందులో సహకరించారు వాళ్ళకి, మా శ్రీధర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన స్వామివారు మంత్రపుష్ప కార్యక్రమాన్ని